సుల్తానాబాద్ 220 చిల్లర రైస్ మిల్లు ఉంటాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతం, నీళ్లు ఉన్నాయి, సహజ వనరులు, క్రషర్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, ఇసుక కావచ్చు, తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ రైస్ మిల్లు, రైట్. ఇంకా కొంచెం అరగంట దూరం పోతే మాకు ఇండస్ట్రియల్ కారిడార్, ఎన్టీపీసీ, సింగరేణి, తర్వాత ఆర్ఎఫ్సిఎల్, సిమెంట్ ఫ్యాక్టరీ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులతోటి కూడుకున్నటువంటి ఒక జిల్లా కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉన్నదా అంటే పెద్దపల్లి. దాన్ని సరైన రీతిలో ముందు చూపు తోటి అభివృద్ధి జరగలేదు, ఎవరు ఆ దిశగా కూడా పోతలేరు అనేది నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. మాలాంటి వాళ్ళు వస్తే మీరు చూడండి, విద్యా విషయంలో ఏం జరిగిందండి అభివృద్ధి? ఆడ అప్పుడే 34 ఏళ్ళ కింద పెట్టిన కాలేజీలే. ఇప్పుడు ఇంత ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు చిన్నదే కావచ్చండి, అందరు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని అవసరం లేదు కదా. స్కిల్ బేస్డ్ ఆ ఒక్కడ ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించిన స్కిల్ బేస్డ్ వచ్చి అగ్రెసివ్గా ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. ఓకే, సహజ వనరులు ఏమవుతున్నది? మీకు ఇసుక విషయం చెప్తాను. మీకు మానేరు డ్యాంలో కూడా ఇసుక పైన మీరు చాలా పోరాటాలు చేసినారు. అవును, ఇసుక అక్రమ తవ్వకాలు చేసి 1000 కోట్లు గడిస్తున్నారని. అవును. అరే మీ ఆరోపణలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అది ఇప్పుడు ఎన్జిటి ఆర్డరే వచ్చింది కదా, ఎన్జిటి తప్పుపడుతూ కోర్టు ఆర్డరే ఇచ్చి 25 కోట్లు ఇరిగేషన్, 25 కోట్లు మైనింగ్కు వాళ్ళు ఫైన్ వేసింది కదా, గోదావరి రివర్ బోర్డుకు కట్టాలని చెప్పేసి. ఇప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మానేరు పరివాహక ప్రాంతంలో 19 చెక్ డ్యామ్ల కింద డీసిల్టేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్ పెట్టేసి దాని కింద అసలు చెక్ డ్యామ్లు కట్టలేదు. 19 రీచ్లకు అనుమతిస్తే అందులో 5 మాత్రమే కట్టిండ్రు, అందులో 3 కొట్టుకుపోయినాయి, మిగతాది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ చెక్ డ్యామ్లు అయిపోయినాయి, మేము వచ్చిన నీటి ప్రవాహంతో ఇసుక అనేది పేరుకపోయింది కాబట్టి డీసిల్టేషన్ తీయాలన్నారు. కానీ డీసిల్టేషన్ ప్రాసెస్ అనేది కమర్షియల్ బేసిస్ మీద తీయరాదు. అవును, ఓన్లీ ఏది వృత్తులకు, కుల వృత్తులకో చుట్టుపక్కలకు సంబంధించిన వాటికే తీసుకునే పరిస్థితి. కానీ మీది లెక్కలేదు. రోజు 4 కోట్ల ఇసుక పోయింది ఓన్లీ మా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. 4 కోట్ల సంవత్సరం ఇసుక, 4 కోట్ల ఇసుక ఈ 19 రీచ్లలో. ఓన్లీ కాన్స్టిట్యున్సీ అంటున్నా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటున్నా, జిల్లా కాదు. అంటే మీరు అర్థం చేసుకోండి, 1200 కోట్ల ఇసుక ఒక్క సంవత్సరంలో పోయింది. పోలీసులతో కొట్లాడినాం. నా సొంత దాంతో మానేరు పరిరక్షణ సమితి అని ఇక్కడ ఉన్నటువంటి కొంచెం పెద్ద మనుషులతోటి, ఎందుకంటే తాగునీరు, సాగునీరు రైతుకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ప్రాంతం అంతా చెడిపోతుంది. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళు ఆ మానేరు వాగులో బోర్లు వేసుకోవడం, బాయిలు తవ్వుకోవడం, అక్కడ నుంచి నీళ్లు ఈ పంట పొలాలు కాబట్టి అవన్నీ నష్టపోయినరు. మీరు ఈ పొల్యూషన్ అని, తర్వాత రోడ్లు ఖరాబ్ అవడం అని, ఇవనేది అవి చిన్న విషయాలు. అక్కడ బతుకు తెరువుకే ముప్పు వచ్చింది. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని మేము డ్రోన్స్ యూజ్ చేసి అక్కడ విజువల్స్ క్యాప్చర్ చేసి వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అన్ని తీసుకొచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేసి. రిస్క్తో కూడిన పని కదా. అంటే ఈ ఏదైతే ఇసుక తవ్వకాలు కానీ, గ్రానైట్ ఇవన్నీ కూడా పెద్ద తలకాయలు ఉంటాయి. అవును, మీరు మళ్ళీ డ్రోన్స్ ఉపయోగించినారు, ఒక ఏమంటారు సీక్రెట్ గా మీరు అంతా కూడా. సీక్రెట్ ఏం పబ్లిక్ గానే చేసినాం, సీక్రెట్ ఏం లేదు. అంటే ఇది ఒక మిషన్ లాగా తీసుకొని చేయడము, దొంగలను పట్టించినట్టే కదా. పట్టించిన అందుకే కదా. ఇప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? రిస్క్ ఏం కాలేదా? అనిపించింది. కానీ ఇప్పుడు మేము చేసేదాంట్లో ఇవన్నీ కాలేదా? అంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఇందులో దొంగ నాయకులు ఉంటారు ఎట్లాగో. అవును, ఇప్పుడు ఆ నాయకులు ఏం చేస్తారు, కనబడేది ఒకటి చెప్తారు మీదికి, కానీ వెనక ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై వాళ్ళు చేసుకున్నారు. బయటకు వచ్చి మాత్రం మీద మాట్లాడారు. బెదిరింపులు రాలేదా పెద్ద తలకాయల నుంచి? అంటే రాలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు మాకైతే రాలేదు. వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు? మీ కుటుంబం అంతా అమెరికాలో ఉంది, అవును, మీరు ఇక్కడ. అవును, ఇప్పుడు రావడం పోవడము రిస్క్. అరే ఫ్యామిలీ మొత్తము, భార్య పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను వచ్చిపోతున్నా, ఇవన్నీ మాకు అవసరమా అని అనిపించిందా? అంటే నేను పోరాటం చేసే దాంట్లో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంది కాబట్టి మనం ఒకటి ఎంచుకున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాలి, న్యాయం జరగాలి. నేనేమంటున్నా అంటే, నా ఉద్దేశం ఏంటంటే, నీతి నిజాయితీగా ఉన్నారంటారా? నీతి నిజాయితీని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకున్నా, నేను ఎంచుకున్నాను, నా నేపథ్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళతోని నాకు ఎవరైతే నాకు తోడుగా ఉన్నారో వాళ్ళు ఉన్నారు, అందులో మధ్యలో పోయేటోళ్ళు పోయినరు, వచ్చేటోళ్ళు వచ్చి అవన్నీ జరిగినాయి. కానీ నేనేమంటున్నా అంటే, నేను ఎంచుకున్నది ఏదైతే ఉందో దానివల్ల
నలుగురికి లాభం అవుతుంది, వ్యవసాయ ఆధారిత ప్రాంతము, రైతుకు ఇబ్బంది అవుతుంది, తాగునీరు సాగునీరు ఇబ్బంది అవుతుంది, దీని ఆల్టర్నేట్ ఉంది. నేనేమంటున్నా, ఇప్పుడు మీ ఊరు ఉందండి, మీ వెనకనే మానేరు వాగబోతున్నది, అక్కడ అన్ఎంప్లాయిడ్ యువత ఉన్నారు. ఆడ ఏం జరుగుతున్నదంటే, నాకు ఎక్కడైతే ఇబ్బంది ఏడనిపించిందంటే, చదువుకున్నాడు, ఉద్యోగాలు లేవు, ఊర్లో ఉన్నారు, వాళ్ళ ఊర్లో నుంచి ట్రాక్టర్ తోటి వాళ్ళు 2,000 రూపాయలు 3,000 రూపాయలకు 1,600లకు ట్రిప్పు ఇసుక కొడితే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు అంతా, అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని పట్టుకోవడము, బెదిరియడము, 5,000 రూపాయలు ఫైన్ వేయడము, పోలీస్ స్టేషన్లో పెట్టడము, అది ఎక్కడ న్యాయం మరి? అంటే మీ ఇంటెన్కు ఉన్నది మీ వనరులు తీసుకుపోతేనేమో మీకు తప్పు పడుతుండ్రు. వాడు ఎక్కడో ఏదో రాష్ట్రం నుంచో లేకపోతే ఇంకేదో పక్క రాష్ట్రం నుంచో పక్క జిల్లా నుంచో ఎక్కడి నుంచో వచ్చి వాడు కోట్లు తీసుకొని పోతే నేనేమంటున్నా, ఒక పద్ధతిలో తీసుకుపోండి, ఆ ఊరికి ఏం చేస్తారో చెయ్యండి మీరు. అవును, నేను అనేది ఏంటంటే ఆ అభివృద్ధి చేయండి మీరు. ఇప్పుడు ఎవరైనా బాగుపడాల్సిందే, వనరులు అనేది ఒకనొక టైంలో తీయాల్సిన రీతిలో తీయాల్సిందే, వద్దని ఎవరు ఆపుతలేరు. కానీ మీరు అన్ని దొంగ రిపోర్ట్లు సబ్మిట్ చేసి, ఒక డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని పెట్టేసి, అన్ని తప్పుడు రిపోర్ట్లు పెట్టేసి, అలా 10 మంది డిపార్ట్మెంట్లు ఇంక్లూడ్ చేసి, ఎవరో ఒక డిపార్ట్మెంట్ అయితే తప్పు పడతారని 10 డిపార్ట్మెంట్లు పెట్టేసి, ఈ డిపార్ట్మెంట్ మాకు తెలియదు, ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిందని ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఒకరొకరు చేసుకొని కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇదెక్కడ న్యాయం అండి? 98-99 కోట్ల టెండర్లు పిలిచి 1,200 కోట్ల ఇసుక మీరు గవర్నమెంట్కి మీరు గండి కొడతలేరా? ఇప్పుడు సహజ వనరులు ఎవరి అండి? పెద్దపల్లి ఆ సంబంధించిన ఊరి ఆ కాన్సెన్సీ ఆడ లాభం రాకుండా ఎవడో కాంట్రాక్టర్కి పెడితేనే నేను చెయ్యమని నువ్వేం చేస్తావు? ఎంతవరకు సక్సెస్ అయినారంటే ఏం చెప్తారు? పూర్తిగా సక్సెస్ అయినా నేను. ఇప్పుడు బంద్ అయింది, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఇసుక తీయడం బంద్ అయింది. 25 కోట్ల ఫైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, 25 కోట్ల ఫైన్ మైనింగ్ డిపార్ట్మెంట్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వంలోనే అరికట్టినారా? గత ప్రభుత్వంలో కూడా? గత ప్రభుత్వంలో 2024లో వచ్చింది. ఇప్పుడు కూడా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, ఇసుక మాఫియా కానీ గ్రనైట్ దొంగతనాలు కానీ ఇవన్నీ అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. మీకు తెలియదు ఏమున్నదండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నమ్మకం లేదు రేవంత్ రెడ్డి మీద. లేదు, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నిన్న కూడా నేను మా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇసుక జరిగింది, మీరు అన్ని చూసిండ్రు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ సిరిసిల్ల నేరెళ్ళ విషయం కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, దారుణంగా అసలు మీరు ఎక్కడ అసలు ఎంత భయంకరంగా చేసిండ్రు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టులో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఉన్నటువంటి లీగల్ కౌన్సిల్ ఏదైతే బాగాలేదని చెప్పేసి కొత్త లీగల్ కౌన్సిల్ పెట్టేసి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నేను మళ్ళీ సుప్రీంకోర్టు పోయి నేను కూడా అప్పీల్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఫైన్ కట్టాలని డెడ్ లైన్ ఇచ్చిండ్రు ఎన్జిటి నుంచి, దాని మీద స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. స్టే తెచ్చుకొని దాని ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.